కేరళలోని త్రిశూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. త్రిశూర్ రానున్న పూరం ఉత్సవానికి ఏర్పాట్లు చేసి బాణసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు, 40 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు జరిగిన బాణసంచా తయారీ కేంద్రంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెప్తున్నారు. తిరువంబడి డివిజన్కు చెందిన బాణసంచా ముడి సరుకులను నిల్వ ఉంచే ముడితి కొట్టెలోని బాణసంచా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి వినిపించినట్లు స్థానికులు అంటున్నారు. 2 రోజుల క్రితం తమిళనాడు విరుదునగర్లోని ఓ బాణసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది కార్మికులు మృతి చెందారు. ఆ ఘటన మరొక ముందే కేరళలో మరో పేలుడు సంభవించడం చర్చనీయాంశంగా మారింది. పేలుడుకి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఫ్యాక్టరీ లోపల ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారన్న దానిపై స్పష్టత లేదు. అయితే మధ్యాహ్నం ఫ్యాక్టరీకి సరఫరా చేసిన భోజన ప్యాకెట్ల ఆధారంగా అక్కడ సుమారు 40 మంది కార్మికులు ఉన్నారని స్థానికులు అంచనా వేశారు. శుక్రవారం జరగనున్న తిరువంబడి సెక్షన్ నమూనా ఈ ప్రదర్శన కోసం ఈ యూనిట్ బాణసంచాను తయారు చేస్తున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ పేలుళ్లు ఎడతెరిపి లేకుండా కొనసాగుతుండటంతో తీవ్ర భయాందోళన నెలకొన్నాయి. ప్రమాద స్థలికి వెళ్లేందుకు రోడ్లు ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అగ్నిమాపక సహాయక బృందాలు సమీపంలోని గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించి మంటలను అదుపులోకి తెచ్చాయి. క్షతగాత్రులను త్రిశూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారిలో మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. కేరళంలోని త్రిశూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. త్రిశూర్ రానున్న పూరం ఉత్సవానికి ఏర్పాటు చేసిన బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు, 40 మందికి పైగా గాయపడ్డారు. అందులో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన బాణసంచా తయారీ కేంద్రంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. తిరువంబడి డివిజన్కు చెందిన బాణసంచా ముడి సరుకులను నిల్వ ఉంచే ముండతి కొట్టెలోని బాణసంచా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి కూడా వినిపించినట్లు స్థానికులు అంటున్నారు. 2 రోజుల క్రితం తమిళనాడు విరుదునగర్లోని ఓ బాణసంచా పరిశ్రమలో కూడా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది కార్మికులు మృతి చెందారు. ఆ ఘటన మరొక ముందే కేరళలో మరో పేలుడు సంభవించడం చర్చనీయాంశంగా మారింది. పేలుడుకి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఫ్యాక్టరీ లోపల ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే మధ్యాహ్నం ఫ్యాక్టరీకి సరఫరా చేసిన భోజన ప్యాకెట్ల ఆధారంగా అక్కడ సుమారు 40 మంది కార్మికులు ఉన్నారని స్థానికులు అంచనా వేశారు. శుక్రవారం జరగనున్న తిరువంబడి సెక్షన్ నమూనా ప్రదర్శన కోసం ఈ యూనిట్ బాణసంచాను తయారు చేస్తున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ పేలుళ్లు ఎడతెరిపి లేకుండా కొనసాగుతుండటంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రమాద స్థలికి వెళ్లేందుకు రోడ్లు ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అగ్నిమాపక సహాయక బృందాలు సమీపంలోని గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించి మంటలను అదుపులోకి తెచ్చాయి. క్షతగాత్రులను త్రిశూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారిలో మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. Go.